టీం చెప్పినట్టు నిజంగానే మనం థియేటర్‌లోకి ఎంటర్ అయిన 10 నిమిషాల తర్వాత మొబైల్ చూడ్డమా? నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 'కిష్కింధపురి' మూవీ అయితే చూడడం జరిగింది గాయ్స్. ఈ మూవీని తెరకెక్కించింది కౌశిక్ అనే ఒక కొత్త డైరెక్టర్. దీంట్లో నటించింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్. ముందుగా స్టోరీ విషయానికొస్తే 'కిష్కింధపురి' అనే ఊర్లో కొంతమంది గోస్ట్ వాకింగ్ అని చెప్పేసి ఒక టీమ్‌ని రెడీ చేసుకొని వాళ్ళకి హంటర్ హౌస్‌లలో థ్రిల్‌ని పంచడానికైతే ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి టీంలోనే మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ వీళ్ళిద్దరూ వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళతో పాటే సుదర్శన్ కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. అలా అనుకోకుండా ఒకసారి ఇంకా ఎక్కువ థ్రిల్ పంచడానికి మూవీ టీం అయితే కొంతమందిని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి మీకు నచ్చిన ప్లేస్ చీటీలు వేస్తుంది. అక్కడ చీటీలు తీసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి మన హైపర్ ఆది. ఆ హైపర్ ఆది రేడియో స్టేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ రేడియో స్టేషన్కి వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలేంటి, నిజంగానే మనల్ని చిత్రం అంతగా భయపెట్టిందా, అసలు ఆ రేడియో స్టేషన్లో దాగున్న రహస్యాలే ఇవి. ఈ హంటర్ హౌస్లోకి వెళ్ళిన 11 మందిలో ఎంతమంది తిరిగి వచ్చారో, అసలు మిగతా వాళ్ళని కాపాడడానికి హీరో ఏ విధంగా ప్రయత్నించాడు, ఈ నేపథ్యంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యొక్క స్టోరీ ఏంటి, అనుపమ పరమేశ్వరానికి వీళ్ళిద్దరికి మధ్య లింక్ ఏంటి, ఇలాంటి చాలా విషయాల్ని కలుపుతూ ఒక హర్రర్ మూవీని అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది ఈసారి మూవీ టీమ్. బట్ ఇది 100% సక్సెస్ అయ్యిందా అంటే లేదని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది భయ్య. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మొత్తం హర్రర్ ఏమాత్రం లేకోకుండా, అంటే అక్కడక్కడ ఉన్నప్పటికీ అవేం పెద్ద జంప్స్కేర్స్తో మేనేజ్ చేశారు. బట్ అవి మనం అంతగా భయపడించావు. బట్ మూవీ టీమ్ సెకండ్ హాఫ్ ఒక దయ్యానికి బ్యాక్ షాప్ స్టోరీతో, తర్వాత దానికి ఉన్న మలుపులు ఏవైతే ట్విస్టులు ఉంటాయో అవి బాగా రాసుకొని మొత్తానికి ఒక మంచి మూవీని అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇదైతే ఈసారి గంగా, కాంచన లాంటి మూవీస్ ఉన్నాయి కదా, ఆ నేపథ్యంలోనే కౌశిక్ కూడా ఆలోచించి ఒక మంచి స్టోరీని అయితే మన ముందుకు ప్రజెంట్ చేయడానికైతే ట్రై చేశారు. దీంట్లో 100% సక్సెస్ అయ్యారంటే ఎస్, సక్సెస్ అయ్యింది మూవీ టీం. సెకండ్ హాఫ్లో వచ్చే మలుపులు చాలా బాగున్నాయి. తర్వాత క్లైమాక్స్లో ట్విస్టులు కూడా కొంచెం బాగున్నాయి అన్నమాట. సో దీంతో పాటే మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరానికి వీళ్ళకున్న స్టోరీస్ కూడా చాలా బాగున్నాయి. ముందుగా ఫస్ట్ హాఫ్లో హర్రర్ అయితే మనల్ని నిజంగానే భయపెట్టించింది. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి స్టోరీ లైన్తో అయితే ముగుస్తుంది. దాని తర్వాత నుంచి స్క్రీన్ ప్లే కొంచెం గ్రిప్పింగ్గా, ఫాస్ట్గా నెరేషన్ కూడా చెప్పడం వల్ల మూవీ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. సో ఏమాత్రం ల్యాగ్స్ లేకోకుండా సింపుల్గా సెకండ్ హాఫ్ను కూడా ముగించడం జరిగింది. బట్ ఆ సెకండ్ హాఫ్లోనే ఇంకొంచెం హర్రర్ ఎలిమెంట్స్ ఉంటే బాగుండేదని నాకైతే అనిపించింది. మీరు కూడా కిష్కింధపురి మూవీ చూసింటే ఎలా ఉందో కింద తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గ్యాస్. సైనింగ్ ఆఫ్ మీ ఛానల్.